ఈ నెల 1వ తారీఖు అనగా 1/12/2020 తేదీ రాత్రి స్థానిక పామర్ గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ శ్రీ అంకాలమ్మ తల్లి వారి టెంపుల్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. అయితే దీని మీద గౌరవ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కేసుని వితిన్ 1 వీక్లోనే ఛేదించడం జరిగింది. అయితే ఈ కేసులో నిన్నటి దినం అనగా 5/12/2025 తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో మన పామర్ మార్కెట్ యార్డ్ సమీపంలో ముద్దాయిలు ఒక బైక్ మీద వెళ్తుండగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారి సిబ్బంది సహాయంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకుని తర్వాత కన్ఫెషన్ మేరకు మన ఏదైతే అంకమ్మ తల్లి టెంపుల్లో చోరీ చేసిన 4,000 చోరీ సొత్తుగాను 3,600 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. అలాగే ఆ బైక్ గురించి వివరాలు ఎంక్వైరీ చేయగా అది చలపల్లిలో దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అలాగే ఇంట్రాగేషన్లో ఫర్దర్గా మరి 4 బళ్ళు కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అందులో ఒకటి చలపల్లి మండలంలో చేశాడు, అలాగే ఇంకొకటి నగరం, అలాగే మరొకటి రేపల్లో దొంగతనం చేయడం జరిగింది. అయితే అవి ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి. అయితే ఈ ముద్దాయిల పేర్లు తీసుకుంటే కనుక వీళ్ళు చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ఎస్కే మున్నా, అలాగే చందోలు జస్వంత్ ఎలియాస్ సిద్ధు, అలాగే మరొక CCLగా ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. తర్వాత దర్యాప్తు అనంతరం వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మనకి చలపల్లి పోలీసు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించడం జరిగింది. అయితే ఈ కేసు త్వరితగతిన ఛేదించినందుకు గాను మన స్థానిక గుడివాడ DSP గారు ధీరజ్ వినీల్ గారు, అలాగే మన మచిలీపట్నం కృష్ణా జిల్లా SP గారు సిబ్బందిని స్టాఫ్ని అభినందించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా మన పామర్ SI గారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్, అలాగే కానిస్టేబుల్స్ షరీఫ్ ప్రహ్లాద్ కృషి చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఇంకా అదర్ స్టాఫ్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. SP ఉన్నతాధికారులందరూ కూడా త్వరితగతిన ఛేదించినందుకు గాను ప్రశంసించడం జరిగింది. థ్యాంక్ యూ.